మనకి ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్ట్లో మన వాళ్ళు ఓడిపోయినా సరే మనకి రిషబ్ పంత్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సెంచరీ, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా సెంచరీ కొట్టాడు కదా, ఇంతవరకు బాగానే ఉంది. మరి సెంచరీ కొట్టిన తర్వాత అతను సెలబ్రేషన్ చూసారా? ఫ్లిప్స్ చేస్తున్నాడు, అంటే పల్టీలు కొడుతూ కొన్ని సెలబ్రేషన్స్ చేశాడు, గుర్తుందా? సో మరి ఈ సెలబ్రేషన్ చూసిన తర్వాత చాలామంది ఎక్స్ క్రికెటర్స్ కూడా దీని గురించి మాట్లాడారు. ఒరే బాబు, నువ్వు కనుక ఇలాంటివి చేసావు అనుకో, ఏదన్నా ఇంజూర్ అయిందనుకో, నీకు ఖచ్చితంగా ఇండియన్ టీము మళ్ళీ బ్యాక్ స్టెప్లోకి వెళ్ళిపోయింది. సో నువ్వు ఒక్కడే కొంచెం మంచిగా ఆడుతున్నావు అనుకుంటే, నువ్వు ఇలాంటి విన్యాసాలు చేసావు అనుకో, ఇంజూర్ అయితే మళ్ళీ టీం దెబ్బతినిద్రా బాబు, ఇలాంటి జయమాక్ అని చెప్పేసి కూడా చాలామంది ఎక్స్ క్రికెటర్స్ మాట్లాడారు. అయితే దీని గురించి వాళ్ళు మాట్లాడతాం కంటే అతను పర్సనల్ డాక్టర్ అసలు ఏమన్నాడు తెలుసా? సో దాని నుంచే మాట్లాడదాం. అయితే ఆయన ఏమన్నాడంటే, మీరు రిషబ్ పంత్ సెలబ్రేషన్ గురించి ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే రిషబ్ పంత్ ఒక జిమ్నాస్ట్. సో మరి ఇటువంటి విన్యాసాలు అంతకుముందు చాలా చేశాడు, దాని తర్వాత ఈ పల్టీలు కూడా ఎప్పటి నుంచో ట్రై చేస్తూనే ఉన్నాడు. అయితే మరి అతను బాడీ చూడటానికి కొంచెం భారీ కటౌట్ లాగా ఉండొచ్చు, కానీ అతను బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో కాబట్టి అతను ఇంజ్యూర్ అవుతాడు, ఇంకేదో అవుతాడు అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. సో అతను ఫిట్గానే ఉంటాడు అని చెప్పేసి మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పి ఒక క్లారిటీ అయితే ఇచ్చాడు అనమాట. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కూడా తెలుసుకోవాలి కదా. సో మరి తెలుసుకోవాలంటే ఏం చేయాలా? కింద కామెంట్ చేయాలా.